దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరూ హల్లెలూయా కూడా. హల్లెలూయా. బాధగా ఉన్నవారు హల్లెలూయా చెప్పదు. హల్లెలూయా. నిజంగా సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలవంతంగా చెప్తున్న వారు చెప్పండి. హల్లెలూయా. అర్థమైపోయింది కదా. 126వ కీర్తన ఒక 5-10 నిమిషాలు దేవుని మాట చూసి సెలవు తీసుకుందాం. దేవునికి స్తోత్రం. 126వ కీర్తన. యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు, మనం సంతోష భరితులమైతిమి. ప్రార్థన ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం. ఇంతవరకు 10 గంటల పరిశుద్ధాత్మ దేవ, ఆది నుంచి ప్రారంభం ఇప్పటి వరకు నేను ఒక తోడున్న పరిశుద్ధాత్మ దేవ, పాటలు అయిపోయిందావు నాయన స్తోత్రాలు. అయ్యా మొదటి సందేశం మాట్లాడావు నాయన, ఆరాధన కూడా చూపించావు, నాకు సాక్ష్యాలు కూడా చూపించావు, పరిశుద్ధ శరీరంలో పాల్గొన మాకు ఇచ్చావు నాయన నీకు స్తోత్రం. తిరిగి మా ఇంట్లోనికి విశ్రాంతి స్థలంలోనికి బయటకు వెళ్తున్నాను. నీ మాటను మరుగున పెట్టి దీవించి ఆశీర్వదించి పంపించుమని యేసయ్య నామమున అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసెను, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసెనని చెబుతా ఉన్నాడు. ఏమిటా గొప్ప కార్యములు అనగా, ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నారు. బబులోను చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలులందరూ కూడా దేవుడి అప్పగించాడు బబులోను చెరకు. ఆ అప్పగించిన సమయంలో కాలము సంపూర్ణమైంది, కారణము సంపూర్ణమైంది. దేవుని బిడ్డలారా, కాలము సంపూర్ణమైన తర్వాత దయచేసి ఇర్మియా గ్రంథం 29:10 చదవండి. ఎవరైనా త్వరగా ఇర్మియా గ్రంథము త్వరగా చదవండి. ఇర్మియా గ్రంథం 29:10లో ఏముంది? దేవుని బిడ్డలారా, 29:10లో యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమును 70 సంవత్సరములు గతించిన తర్వాత మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చు ఈ స్థలమందు మిమ్మల్ని తిరిగి రప్పించినట్టు నేను మిమ్మల్ని దర్శింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్టు అవి సమాధానకరములైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. నేను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, ఇవి చెరలో నుండి విడిపిస్తున్నాను. బబులోని చెరలో ఇశ్రాయేలు 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ 70 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇర్మియా ప్రవచించాడు, మీరు చెరలోకి పోతారు, 70 సంవత్సరాలు అక్కడ ఉంటారు. ఇది పెద్ద చాలా చరిత్ర, చాలాసేపు చెప్పాలి, సమయం లేదు. దేవుని బిడ్డలారా, టూకీగా చెప్పేస్తున్నారు. 70 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు కోరేషును, పారసిక దేశపు రాజైన కోరేషును ప్రేమించాడు. ఇది ఎజ్రా గ్రంథంలో ఉంటుంది, మీ ఇంటి దగ్గర చదవండి, మొదటి అధ్యాయం ఉంది. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పలకబడిన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపించును. ఇర్మియా కాలములో ప్రవచించిన ప్రవచనం. ఇప్పటికి ఇర్మియా గ్రంథం జరిగిన 29వ అధ్యాయం. అదే ఇక్కడ మళ్ళీ చెబుతున్నాడు, ఇర్మియా ద్వారా చెప్పిన మాట నెరవేరుతుంది. ఇది కోరేషు ద్వారా నెరవేరుతుంది. కోరేషు మనసును ప్రేరేపించాడు దేవుడు. ఓ కోరేషు, ఇజ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలుగా చెరలో ఉన్నారు, వారు విడిపించవయ్యా అని దేవుడు కోరేషు మనసును ప్రేరేపించినప్పుడు కోరేషు అన్నాడు, బాబు మీ చిరకాలం అయిపోయింది, ఈ బబులోను చెర నుంచి మీరు బయటికి వెళ్ళండి, వెళ్ళి మీ రాజ్యంలోకి వెళ్ళండి, సియోనుకి వెళ్ళండి, యెరూషలేము మీ దేశంలోకి వెళ్ళండి, అక్కడ మీ దేవుని ఆరాధించుకోండి. కోరేషు ద్వారా దేవుడు మాట్లాడు. అమ్మ బాబోయ్, 70 సంవత్సరాలు ఉన్నాము, దేవుడు చెర నుండి విడిపించాడు, ఇక మా దేశం వస్తున్నాము అని చెప్పి బబులోను చెర నుండి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మళ్ళీ యెరూషలేముకు వచ్చారు. ఆ వచ్చిన వారే ఎజ్రా, నెహెమియా, హగ్గయి, దానియేలు, షడ్రక్, అబేద్నెగోలు, వీళ్ళందరూ చెరలో ఉన్నారు.
బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వారు సంతోషంతో పాడుకున్న కీర్తనని మనం చదువుకున్న 126వ కీర్తన. సంతోషంతో పాడుకున్న కీర్తన ఈ 126వ కీర్తన. మొదటి వచనం చదవండి. ఏమనంటున్నాడు? మొదటి వచనంలో, సియోను తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగలిగిన వారి వలె ఉంటేమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుకను ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేశారని అన్ని జనులు చెప్పుకుని దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. వీరు దేవుడు గొప్ప కార్యం చేశాడు, చెరువులను విడిపించాడని ఇజ్రాయేల్ ప్రజలే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఇగో వీరు దేవుడు గొప్ప కార్యం చేశాడు, యెహోవా దేవుడు గొప్ప కార్యం చేశాడు, చెరువులను విడిపించాడని అన్నిటి కూడా సాక్ష్యం చెప్పారు. బయటికి వచ్చారు, ఆనంద గీతం పడుతున్నారు, కలగలిగిన వారి వలె ఉన్నారు, సంతోష భరితులవుతున్నారు. అబ్బా ఎంత సంతోషము! కలగన్నట్టుంది. ఇంతవరకు ఆ బానిసత్వంలో ఉన్నాం, చెరువులో ఉన్నాం, ఇబ్బందులో ఉన్నాం, కష్టాలలో ఉన్నాం. దేవుడు మళ్ళీ మమ్మల్ని విడిపించాడయ్యా. మా సొంత దేశం వచ్చాము, ఆనందంతో సంతోషంతో పాటలు పాడుతున్నారు. దేవుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేశాను. ఇది ఈనాడు మనము మనసులో ఉంచుకొని వెళ్ళవలసిన మాట. దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు. నీ పట్ల, నా పట్ల అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు, మునుముందు కూడా చేయబోతాడు. దేవుని బిడ్డలారా, ఏ శ్రమ, ఏ కష్టం, ఏ అవమానం, ఏ పరిస్థితిలో కూడా మనం కృంగిపోవద్దు. దేవుని విడిచిపెట్టనే పెట్టొద్దు. ప్రాణమే పోనేగాక నమ్మకంగా ఉండాలి. అరే ఈరోజు కాకపోతే చచ్చిపోతాము, ఈరోజు చచ్చిపోలేదు అనుకో, ఇంకా 4 ఏళ్ళు చచ్చిపోమా. అందరూ ఒక 100 సంవత్సరాలు ఎవరైనా ఉంటారండి? ఈ కాలంలో 60-70 సంవత్సరాలు బతకడమే పెద్ద గగనం. 50 ఏళ్ళకే టపా కట్టేస్తున్నారు. మనిషి ఆయుష్ 60 లేక 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 60 అని చెప్పాడు, కానీ 60 కూడా గ్యారెంటీ లేదు బతుకు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు బతుకుతా ఉన్నారు. నమ్మకం ఉండి బ్రతుకుదాము, దేవుడి కోసం గొప్ప కార్యాలు చేసి బ్రతుకుదాము, సాక్ష్యం ఉండి బ్రతుకుదాము. సాక్ష్యం ఉండి గొప్ప కార్యం చేసే వారికి పరలోక బహుమానం ఉంటుంది. ఏం చేసావు బాబు నా కోసం భూమి మీద అంటే, ఏం చేయలేదు సార్, ఆదివారం 1 గంట చచ్చిపోయి ఇచ్చినంటవా? ఏం చేయలేదయ్యా, 1 గంట పోయినాను, కూర్చున్నాను, ఆ గంటనే చాలా ఉన్న మీద కూర్చున్నట్టున్నది. ఏదో 10 కాలికేసి అక్కడ కూర్చొని వస్తాను అదే అంటే నీకు బహుమానం ఇస్తాడా? మోషే, దావీదుకు, అబ్రాహాముకున్న స్థాయి మనకు ఉంటుందా? ఎవరికి బహుమానము, ఎవరికి కిరీటము? దేవుని కోసం నమ్మకంగా బ్రతికిన వారికే బహుమానాలు ఉంటాయి. స్టెఫెను రాతో కొట్టబడ్డాడు, అతనికి బహుమానం ఉంటుంది. దేవుని కోసం ఒక మాట పడము, దేవుని కోసం ఏ కార్యం చేయము, దేవుని కోసం చెయ్యి చాపము, దేవుని కోసం సమర్పించుకోము, దేవుని కోసం ఏ మంచి కార్యం చేయకుండా పరలోకంలో ఏ విధంగా బహుమానం పొందుతాం మనము? ఎవరికి పడితే వారికి బహుమానం ఇస్తాడా? నీతి కిరీటం, జీవ కిరీటం ఇస్తాడా అందరికీ? దేవుని కోసం బ్రతికిన వారికి వేస్తుంది ఆ కిరీటం. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవునికి నమ్మకం ఉండాలి. ఎట్లాంటి పరిస్థితులు నమ్మకం ఉండాలి. ఎన్ని కష్ట బాధల పరిస్థితులు వచ్చినా నమ్మకం ఉండాలి. మనము నీ జీవితంలో ఇదివరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న కష్టాలు, బాధలు, అప్పులు, నొప్పులు, ఎలాంటి పరిస్థితులు దాన్ని బట్టి కృంగిపోవద్దు. ఇంతకు ముందు నా జీవితంలో దేవుడు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడు అవన్నీ ధ్యానించాలి. నీ జీవితం ఇంతకుముందు గొప్ప కార్యం చేయలేడా దేవుడు? నేను ఆదుకోలేడా? నేను స్వస్థపరచలేడా? నీ అప్పులు విడిపించలేడా? నేను ధైర్యపరచలేడా? నీ కన్నీరు కూర్చోలేడా? ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల చేశాడు. అవన్నీ ఒకసారి నువ్వు ధ్యానించి తలుచుకుంటే ఇప్పుడున్న శ్రమలను పట్టించుకో, ఇప్పుడున్న శ్రమలు ఎదుర్కొంటావు. కనుక దేవుని బిడ్డలా ఒక మాట చెప్తున్నాడు దేవుడు, ఏంటో తెలుసా? మన దేవుడు, వీరి దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మన కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. మన కొరకు దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఎర్ర సముద్రం తీర్చిన దేవుడు, చనిపోయి బతికించిన దేవుడు, అనేకమైన పరిస్థితుల్లో మన తోడుగా ఉన్న దేవుడు, మన విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు మనతో ఉన్నాడు.
నీ పట్ల నా పట్ల గొప్ప కార్యములు దేవుడు చేశాడు, చేయబోతున్నాడు, ముందు కూడా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈనాటి మాటలు నేను పెట్టుకొని పోదాను. నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసేవాడు. హల్లెలూయా. గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు నమ్మితే దేవుడు మహిమను చూస్తాడు. దేవుని నమ్మండి, దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. నా బతుకులో ఎన్నో విజయాలు చూశాడు, ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు, ఇప్పుడు చేస్తాడు, ఇక ముందు కూడా చేస్తాడు. నా దేవుడు ఆ నమ్మకం, ఆ విశ్వాసం నాకు ఉంది. నా దేవుడు గొప్ప కార్యం చేసేవాడు, ఏమైనా చేయగలడు. ఆ దేవుడు మన దేవుడై ఉన్నాడు కనుక ధైర్యం తెచ్చుకుందాం. ప్రార్థన ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థనలో గోజాడండి, ప్రార్థన చేసి గోజాడండి. ఏమి జరగదని చెప్తారు, ఏమైనా జరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో మారి తిరుగుతుంది. ఎవరైనా మోకాలు ఉండవలసిన పరిస్థితి. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. నీ ప్రార్థన గొప్పదైతే, నీ విశ్వాసం గొప్పదైతే, నీ నమ్మకం గొప్పదైతే గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డలారా, మనం నమ్ముదాం దేవుని. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. మన జీవితం కూడా గొప్ప కార్యం చేశాడు. ఎన్నోసార్లు నేను చచ్చిపోవాల్సిన వాడిని, యాక్సిడెంట్లో చచ్చిపోవాల్సిన వాడిని, ఇంకా బతుకున్నానంటే దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యం. ఎన్నో అపాయాలు తప్పించాడు, ఎన్నో మరణ పడక నుంచి నన్ను తప్పించాడు. దేవుడు చేస్తాడు, నా పట్ల చేసి ఉన్నాడు, చేస్తాడు, చేయబోతాడు కూడా. ఇలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ధైర్యం తెచ్చుకుందాం. దేవుని పట్ల సంతోషించండి, దేవుని పట్ల ధైర్యం తెచ్చుకోండి. గొప్ప కార్యాలకు కూనుకోండి, అడుగులు ముందుకు వేయండి. మనుషులను నమ్ముకోవడం కాదు, దేవుడు నమ్ముకొని ముందుకు వెళ్ళండి. గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు అనుకునే గొప్ప కార్యాలు చూస్తావు. దేవుడు మన పట్ల ఆ విధంగా జరిగిస్తాడు కనుక, అంత గొప్ప దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు కనుక మనం విశ్వసిద్దాం, స్వతంత్రించుకుందాం. ముందున్న వారం అంతా జీవితంగా బ్రతుకుదాం, ప్రార్థన వీరుగా బ్రతుకుదాం, విశ్వాస వీరుగా బ్రతుకుదాం. దేవుని కోసం గొప్ప కార్యాలు చేద్దాం. దేవుని దగ్గర శభాష అర్పించుకుందాం. ఈ లోకంలో బ్రతికినంత వరకు నమ్మకం బ్రతుకుదాం. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత కూడా దేవుని దగ్గర బహుమానం పొందుదాం. పరలోకంలో దేవుడి మాట దీవించుగా ప్రార్థన చేసుకుందాం. తర్వాత వచ్చి ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరలోకపు యేసయ్య వందనాలు. యెహోవా నీ కొరకు గొప్ప కార్యం చేసింది. నీ వాక్య చదివిస్తుంది ప్రభు. మా పట్ల గొప్ప కార్యం చేశావు, చేస్తున్నావు, చేయబోతావు. నాయనా నీ వందనాలు. అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఎక్కడ నుండి వచ్చారో అక్కడ తీర్చండి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నిలబడి జరిగించి దేవానికి స్తోత్రములు. దేవుడు వీరి పట్ల గొప్ప కార్యం చేశాడని సాక్షులతో తిరిగి వచ్చినట్టుగా వారిని అందరూ దీవించి ఆశీర్వదించి సంతోష భరితులు చేసి ఆనంద భరితులు చేసి దీవించి పంపించుమని అనేకులకు అయిన నీ మాటను దీవునగరం చేయమని ప్రార్థిస్తాం. యేసయ్య నామమున తండ్రి. తన దేవుని ప్రేమ, కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకును భూలోకమును సకల భక్తుడికి సదాకాలం తోడైగాక. ఆమె ప్రవేశం సంపూర్ణం చేయగలుగుతాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం.